నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వైసీపీ చేష్టలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఒక రకంగా నిన్న వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక అరాచకం సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ కోవలోనే నిన్న ఒక మహిళా ఎస్ఐ మీద వైసీపీ మోకాలు విరుచుకుపడటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఏంటి విషయం అంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఒక ప్రాంతంలో ప్రవళిక అనే ఒక లేడీ ఎస్ఐ విధుల్లో ఉంది. అదే సమయంలో వైసీపీ ఆముదాల వలస ఇన్ఛార్జ్తో పాటు కొంతమంది వస్తుంటే, బైక్ ర్యాలీ మీద వస్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆవిడ. ఎందుకని? అక్కడ ఆవిడ విధి ఏంటి? ఎవరు కాన్వాయ్కి అడ్డుపడకూడదు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి అడ్డుపడకూడదు, అది వాళ్ళ పోలీసుల డ్యూటీ. సో వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? మహిళా ఎస్ఐ మీదకి అత్యంత దారుణంగా వెళ్ళిపోయారు. మరి ఆ టైంలో వాళ్ళు గంజాయి కొట్టున్నారో మందు కొట్టున్నారో తెలియదు, కానీ ఒక మహిళా పోలీస్ అని కూడా చూడకుండా ఆ మహిళా పోలీస్ మీదకి వెళ్ళి ఒంటి మీద చేతులు వేసి వెనక్కి దోశారు ఆ మహిళని. ఆ ఎస్ఐని చేతులు వేసి వెనక్కి దోస్తే నిర్గాంతపోయింది ఆ మహిళ. నిర్గాంతపోయి ఒక క్షణం ఏం అర్థం కాల, చుట్టూ వాళ్ళే ఎదరొకటి దోస్తే వెనకొకటి దోస్తున్నారు. ఏమి అర్థం కాల ఒక సెకండ్. దాంతో తనను తాను రక్షించుకోవడానికి ఏం చేసింది? రెండు చేతులు అడ్డం పెట్టుకుని తల దించుకుని పక్కన నిలబడితే వెంటనే అలర్ట్ అయినటువంటి వేరే పోలీసులు వచ్చి ఆవిడికి రక్షణగా నిలబడి తర్వాత పక్కకు తీసుకెళ్లారు. మరి ఇది కరెక్టేనా? ఇది ఒక మహిళా ఎస్ఐ మీద చేతులేసి తోయటం కరెక్టేనా? విధుల్లో ఉన్నటువంటి ఒక మహిళా పోలీసు పట్ల ప్రవర్తించిన తీరు కరెక్టేనా? మిమ్మల్ని ఏదైనా అడ్డుకుంటున్నారని మీరు భావిస్తే మీరు మాట్లాడాలి పోలీసులతో. లేదా ఇంకా పై అధికారులు ఉంటారు, అక్కడ డిఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు, సిఐ స్థాయి అధికారులు ఉంటారు. మీ ప్రాబ్లం ఏంటో వాడితో చెప్పాలా. అంతేగాని ఒక మహిళా ఎస్ఐ కదా అని చెప్పి మీరు చుట్టూ మూగి, నేను అందుకే అన్నా గంజాయి కొట్టారో మందు కొట్టారో తెలియదు, మరి అలా కొడితేనే మతి భ్రమించి అలాంటి ప్రవర్తన చేస్తాం. లేకపోతే కళ్ళ ముందు కనపట్లేదా? ఆవిడ ఎస్ఐ కాదా? పక్కన పెడితే ఒక మహిళ కదా, ఆవిడ మీద చేతులు వేయొచ్చా? చేతులేసి మాట్లాడొచ్చా? ఇక్కడ ఇన్ఛార్జ్ అనుకుంటే ఆముదాల చింతాడ మొత్తం చేసింది ఆయనే. ముందు ఆయన రెచ్చిపోతేనే ఆయన అండ చూసుకుని వీళ్ళు రెచ్చిపోయారు. వీళ్ళందరి మీద కేసులు నమోదు చేసి బొక్కలో వేయాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఒక మహిళా ఎస్ఐ మీద అంత దారుణంగా ప్రవర్తించడం జుగుత్సకరమైనటువంటి ఘటన అన్నమాట. ఇది దరిద్రం ఏంటంటే, వైసీపీ నుంచి ఒక్కడు నోరు తెరిచి ఖండించలా. జరిగింది తప్పు, మేము దాన్ని ఖండిస్తున్నాము, అలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అని చెప్పి కనీసం వాళ్ళ పార్టీ నుంచి ఒకటి ఖండించలా. ఈ మహిళ ఉంటారు కదా, ఎవరో యాంకర్ శ్యామల, రోజా, విడుదల రజని, ఏమైపోయింది మీ నోరు? మాట్లాడరా? ఈ రోజు మహిళా ఎస్ఐ మీద మీ వైసీపీ నాయకులు కార్యకర్తలు చేతులేసి తోసి మాట్లాడి ఆవిడ మీద దాడి చేస్తే నోరు పడిపోయిందా? మహిళలే కదా మీరు, నోరు తెరవండి నోరు. ఇదే ఒక వైసీపీ మహిళా కార్యకర్త మీద ఎవరైనా చేస్తే ఊరుకుందరా ఈ పార్టీకి? జగన్మోహన్ రెడ్డి సాక్షిలో బ్యానర్ ఐటమ్ ఎదురు. అదే తెలుగుదేశం పార్టీ నేతలో ఎవరైనా అక్కడ ఉండి వేరే వాళ్ళు అక్కడ వేరే మహిళ ఉండుంటే మహిళల మీద తెలుగుదేశం పార్టీ దాడి, మహిళల మీద తెలుగుదేశం పార్టీ అసభ్య ప్రవర్తన అని చెప్పి బ్యానర్ ఐటమ్లు వేసి రాదురు. మరి ఇప్పుడు నోరు తెరవరే? ఇప్పుడు నోళ్లు మోగపోయినాయా? నేను వాళ్ళని అడుగుతున్న మహిళా నేతలు, ముఖ్యంగా శ్యామల, ఇటీవల సీమ చిట్టుకుమంటే వచ్చి మాట్లాడే శ్యామల మాట్లాడి ఈ రోజు ఈ మహిళా ఎస్ఐ గురించి మాట్లాడని మీరు రేపొద్దున ఎవరి గురించి మాట్లాడే అర్హత ఉండదు మీకు. ఈ రాష్ట్రంలో ఏ మహిళ గురించి మాట్లాడే అర్హత ఉండదు మీకు. అంటే మీ పార్టీ వాళ్ళు అయితే మహిళల మీద చేతులేసి మాట్లాడొచ్చా? నిన్న జరిగిన దాన్ని వైసీపీ కనీసం ఖండించదా? జగన్మోహన్ రెడ్డి అన్నా ఖండించాలి కదా, వైసీపీ పార్టీ అన్నా ఖండించాలి కదా. జరిగింది దురదృష్టకర ఘటనని క్షమాపణ చెప్పించాలి కదా మహిళా ఎస్ఐకి మీ నేతల చేత. ఎందుకు మాట్లాడలేదు ఎవరు? మీరు ఆ వీడియో చూడండి ఒకసారి, ఎలా ఉందో ఒకసారి. ఆ మహిళా నేత మీద, మహిళా ఎస్ఐ మీద ఎలా దాడి చేశారు చూడండి ఒకసారి. ఇదిగో మహిళా ఎస్ఐ, ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. మహిళా ఎస్ఐ ఏమైంది? తలదించేసుకుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగో ఇక్కడే ఉంది మహిళా ఎస్ఐ, ఇదిగో ఇక్కడే ఉంది మహిళా ఎస్ఐ. తర్వాత పోలీసులు వచ్చి పక్కగా తీసుకెళ్లారు. చూడండి, వేరే పోలీసులు వచ్చారు తర్వాత. చూశారు కదా ఎంత దారుణాతి దారుణంగా మహిళ మీద మోకలాగా పడిపోయి వేరే వాళ్ళు కూడా రావటానికి లేకుండా అమ్మాయి పూర్తిగా వంగుంది, ఇలా కిందకి కూర్చోంది. ఏం చేస్తుంది? మీద చేతులు వేస్తుంటే ఎవరి మట్టికి ఏం చేయగలరు? పూర్తిగా కింద కూర్చుంది, రెండు చేతులు అడ్డం పెట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఒక షాక్లోకి వెళ్ళిపోయింది. మీద చేతులేసి మాట్లాడితే ఫస్టే భుజం మీద చేసి తోశారు, తర్వాత వెనక నుంచి తోశారు, తర్వాత చుట్టూ మూగిపోయారు. ఒక మహిళా ఎస్ఐ మీద, అంటే మహిళల పట్ల వైసీపీ నేతల వైఖరి చూడండి. ఆ అమ్మాయి ఎస్ఐ సిఐ సాధారణ మహిళ, కాసేపు పక్కన పడే. సాధారణ మహిళ అయితే తోస్తారా? అలాగా సాధారణ మహిళ ఉంటే మట్టుకు అలా చేస్తారా? అంటే రాష్ట్రంలో పోలీసుల మీదే వీళ్ళు మహిళల మీద చేసి మాట్లాడారు అంటే సాధారణ మహిళలకు ఒక లెక్క. వాళ్ళని బ్రతకనిస్తారా? బయట సమాజంలో తిరగనిస్తారా సాధారణ మహిళలను?
ఇలాంటి సైకోలు గంజాయి కొట్టి వచ్చారా, మందు కొట్టి నాకు తెలియదు. ఏమన్నా గంజాయి ముందు ఏమన్నా సభ దానికి ముందు ఏమన్నా కదా పంచి తీసుకొచ్చారా వీళ్ళని. అందుకనే మైకోలో ఉన్నారు వాళ్ళు. మృగాల్లాగా ప్రవర్తించారు, మనుషుల్లాగా ప్రవర్తించలా. దరిద్రం ఏంటంటే ఒకడు కాకపోతే ఒకడైనా సరే మనం చేస్తుంది తప్పు అని చెప్పి ఆ మహిళా ఎస్ఐనే కాపాడే ప్రయత్నం చేసి వాళ్ళని వెనక్కి ప్రయత్నం చేయాలి. మళ్ళీ పోలీసులు వచ్చేదాకా తోటి పోలీసులు వచ్చి కాపాడే వరకు ఒకడు ఎవడో ఏదో పని చేశాడు అనుకుందాం, వెంటనే మిగతా వాడు ఏం చేయాలి? తప్పు. మహిళా ఎస్ఐ జోలికి మనం వెళ్ళకూడదు, మీద చేతులు వేయకూడదని మాట్లాడాల్సిన బాధ్యత లేదా? అంటే ఉన్నవాళ్ళు అందరూ ఎదవలేనా? అక్కడ అందరూ ఎదవలేనా? తోటి పోలీసులు రాకపోతే ఏం చేద్దరు? ఆ ఎస్ఐని పక్కన వెంటనే పోలీసులు రాకపోతే ఏం చేద్దరు? కింద పడేసి తొక్కుదురా, ఎక్కడ పడితే అక్కడ చేతులేసి. దీన్ని వైసీపీ పార్టీ ఖండించదా? అందరి మీద మొత్తం సీసీటీవీ ఫుటేజ్, ఈ వీడియోల ఆధారంగా అందరి మీద కేసులు నమోదు చేసి బొక్కలో ఎత్తినా కానీ వీళ్ళకి బుద్ధి రాదు. రేపటి రోజున ఇదే కాదు, మళ్ళీ ఒక చోట రోప్ పట్టుకున్నారు. ఏది? జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీదకి జనం వెళ్లకుండా రోప్ పడితే వైసీపీ నాయకులు వచ్చి ఆ రోపును విడిచేసి పోలీసులను తోస్తే 3 కానిస్టేబుల్ గాయపడ్డారు. వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వేరే పోలీసులు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే పట్టిన రోపు ఉంది. మళ్ళీ వీళ్ళే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి బందోబస్తు కల్పించలేదు అంటారు. ఇలా మనుషుల్లాగా ప్రవర్తిస్తే బందోబస్తు కల్పిస్తారు, కానీ మృగాల్లాగా ప్రవర్తిస్తే బందోబస్తు ఎవరు కల్పిస్తారు? ఇక్కడేమో ఎస్ఐ అడ్డుకుని ఎస్ఐ మీద దాడి, ఆ మహిళా ఎస్ఐ మీద. అక్కడ రోపు పడితే ఆ రోపును తెంపేసి దూసుకుంటూ వెళ్ళిపోతే 3 కానిస్టేబుల్ గాయపడ్డారా? ఇంకో పక్క బొత్స సత్యనారాయణ పోలీసులను బెదిరిస్తాడా? పోనీ జగన్మోహన్ రెడ్డిని చెప్పమానండి, ఏమని? మాకు బందోబస్తు వద్దు, మా కార్యకర్తలు నన్ను చూసుకుంటారు, మీరు వాళ్ళని ఆపలేరు, మాకు బందోబస్తు వద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీదకి వెళ్ళి జనం పడితేనేమో పోలీసులు వైఫల్యం, అడ్డుకుంటేనేమో దాడులు. ఇంకెలా ఏగేది? ఇంకెలా ఏం చేస్తారు? పోలీసుల మట్టుకు ఏం చేస్తారు? అయితే అడ్డుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. రెండే కదా. వదిలేస్తే వదిలేశారు, అడ్డుకుంటే అడ్డుకున్నారు. ఇది వైసీపీ తీరు. ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. మహిళా ఎస్ఐపై వైకాపా నేతల దౌర్జన్యం, మీద చేతులు వేసి నెట్టేస్తూ అనుచిత ప్రవర్తన, బూతులతో రెచ్చిపోయిన ఆమదాల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవి. అదే నేను చెప్పేది. ముందు ఈ చింతాడ చేసిన పనికే తర్వాత వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లే క్రమంలో నాయకుల అత్యుత్సాహం, పలు చోట్ల పోలీసులతో వైకాపా నాయకుల వాగ్వాదం, తోపుసలాట, అంబులెన్స్ కు దారి ఇవ్వకుండా కార్యకర్తలు దాష్టికం. నాకు తెలిసి మనుషులు అయి ఉంటే, మానవత్వం ఉంటే అట్లీస్ట్ అంబులెన్స్ కి దారిద్దరు. వీళ్ళు మృగాల్లాగా మందు కొట్టి గంజాయి కొట్టి వచ్చుంటారు. అందుకనే కనీసం అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా, అందులో ప్రాణం పోద్దేమో, అంబులెన్స్ అంటే ఎంత ఇంపార్టెంట్. ఇదే అంబులెన్స్ గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి నీతి సూక్తులు చెప్పారు. వీళ్ళ కార్యకర్తలు కనీసం అంబులెన్స్ కు దారి ఇవ్వాల. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు కూడా ఉంది ఇందులో. గంట సేపు ప్రయాణానికి 5 గంటలు ఎందుకు చేశాడు? వీళ్ళందరినీ రెచ్చగొట్టడానికి కదా. అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని పోగేసి రమ్మని టార్గెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఉత్తరాంధ్రలో బలం ఉందని చూపించుకోవాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో చావు కూడా చెవులు మూశారు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి అక్కడ బలం ఉందని చూపించుకోవడానికి చేసిన ప్లాన్ ఇది. లేకపోతే అసలు నువ్వు వెళ్ళిందేమో ములాఖత్కా, అది వదిలేసి నువ్వు బల ప్రదర్శన చేసావా? సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. మహిళా ఎస్ఐ చూడండి ఒకసారి. మహిళా ఎస్ఐ 2 చేతులు అడ్డం పెట్టుకుని కిందకి నిలబడింది. ఇక్కడ చూడండి, వీళ్ళు పశువుల్లాగా మీద పడి ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఇక్కడ చూడండి. మరి ఇలాంటి వ్యక్తులను సమర్థించేది అంటే దీని ఒక పార్టీ అంటారా? వైసీపీ ఎవరు చేసినా తప్పే. ఏది ఏమైనా ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరొకసారి మహిళా పోలీస్ జోలికి రావాలి అన్నా, పోలీసులతో దురుసుగా ప్రవర్తించాలి అన్నా భయపడే విధంగా వీళ్ళందరి మీదగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఉమెన్ కమిషన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరెవరైతే ఇందులో రెచ్చిపోయి దాడి చేశారో వాళ్ళందరి మీద విచారణ చేసి చర్యలకు కూడా ఆదేశించాలి. అవసరమైతే ఉమెన్ కమిషన్ కూడా ఈరోజు మహిళా ఎస్ఐకి అండగా నిలబడాలి. ఆల్రెడీ హోంమంత్రి అనిత కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో దాడి చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టం, అందరి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరించింది. సో వైసీపీ నేతలు మృగాల్లాగా ప్రవర్తించారు అనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.